నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. భారతదేశంలో నిషేధిత సంస్థ అయిన మావోయిస్ట్ నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మావోయిజం పేరుతో 60 ఏళ్ల క్రితం ఏర్పడ్డ నక్సలైట్లు ఎంతో మంది ఆదివాసీలు, గిరిజనులు, దళితులను హతమార్చారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సావుల ఆదిత్య అన్నారు. ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతో సమాజంలో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ ఆపివేసి నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరుతున్న ప్రతిపక్షాలకు నక్సలైట్లు అమాయకుల ప్రాణాలు తీస్తున్నప్పుడు శాంతి చర్చలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకీ తూటాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగం ద్వారా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. మంత్రి సీతక్కలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర కార్యదర్శి రాకేష్, ఉపాధ్యక్షులు రాజేష్, రాజు, సంయుక్త కార్యదర్శి చరణ్, కళాశాల కార్యదర్శి అంజీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలి. ఖబర్దార్ ఖబర్దార్, విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. నక్సలైట్ల జనజీవనంలో కలవద్దురా, ఆయుధాలు వద్దురా, వెన్నులే ముద్దురా. విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఖబర్దార్ ఖబర్దార్, కమ్యూనిస్ట్ కుక్కల్లారా, ఖబర్దార్ ఖబర్దార్, నక్సలైట్ కుక్కల్లారా, ఖబర్దార్ ఖబర్దార్. విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. విదేశంలో కుక్కల్లారా. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మల్లచెట్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి జాన్ విల్సన్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకు అనగా ఈరోజు దేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ యొక్క రైట్ వింగ్ పోరాటం చేస్తున్న సందర్భంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క గత 60 సంవత్సరాలకు ముందు ప్రారంభమైన మావోయిజం పేరుతోటి నక్సలైట్లు గిరిజనులను, ఆదివాసీలను, దళితులను అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. ఈరోజు వారికి మద్దతుగా నక్సలైట్లు ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లేకపోతే కళాకారుల పేరుతోటి, లేకపోతే మానవ హక్కుల పేరుతోటి అంబేద్కరిజం, బ్లూయిస్ట్, రెడ్డిస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంలో ఆపరేషన్ కగార్ జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అపర మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కగార్ను వెంటనే ఆపివేసి నక్సలైట్లతోటి చర్చలు జరపాలి అంటున్నారు. ఎందుకోసం చర్చలు జరపాలి అని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. 60 సంవత్సరాలలో సుమారు 1,00,000కు పైగా గిరిజనులను, ఆదివాసీలను, గోండు బిడ్డలను, దళితులను చంపినటువంటి నక్సలైట్లతోటి చర్చలు ఎందుకు జరపాలి? అప్పుడు శాంతి చర్చలు ఎందుకు గుర్తు రాలేదు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామారం చౌరస్తాలో కావచ్చు, 1991లో ఏదైతే బాంబు మందు పాత్ర పేలుల్లో ఈ యొక్క జాన్ విల్సన్ ఎస్ఐ గారు కావచ్చు, సిఐ యాదగిరి గారు కావచ్చు, ఇట్లా అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చంపినప్పుడు చర్చలు మీకు గుర్తు రాలేదా? శాంతి చర్చలు. అదేవిధంగా ఈరోజు నక్సలైట్లో సామాన్య ప్రజలను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తు రాలేదా? అదేవిధంగా ఈరోజు ఉన్నతాధికారులను ఎవరినైతే ఐఏఎస్లను, ఐపీఎస్లను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తు రాలేదా? అదేవిధంగా ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారి తండ్రిని చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ శాంతి చర్చల గురించి మాట్లాడలేదు. ఈరోజు
8 నెలల క్రితం ఒక దళిత మహిళ రాధా అనే అమ్మాయి, ఆమె కూడా ఒక నక్సలైటే, ఆమె పోలీస్ ఇన్ఫార్మర్ అనే ఒక ముద్ర వేసి ఆమెను లైంగికంగా వేధించి చంపి నడి రోడ్డు మీద పడేసినప్పుడు శాంతి చర్చలు గుర్తురాలేదు మీకు. అదేవిధంగా ఇట్లా సుమారు 1000 మంది ఉన్నతాధికారులను చంపినప్పుడు శాంతి చర్చలు గుర్తురాలేదు. ఇప్పుడు నక్సలైట్లను చంపుతుంటే మీకు శాంతి చర్చలు గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే ప్రజలేమో ప్రాణాలు కాదు, నక్సలైట్లే ప్రాణాలా? ఇంతమందిని చంపిన వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. లేదు ఎన్కౌంటర్ కావద్దు అనుకుంటే మీరందరూ కూడా జనజీవనంలో కలవండి. మంత్రి సీతక్క నక్సలైట్ నుంచే వచ్చింది కదా, ఈరోజు ప్రజాక్షేత్రంలో పనిచేసుకుంటా మంత్రి పదవికి వచ్చింది. మీరు కూడా అదేవిధంగా రాజకీయాలకు రండి. అభివృద్ధి తుపాకీ గొట్టం ద్వారా కాదు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా, ఓటు హక్కు ద్వారా మీరు రాజ్యాధికారాన్ని సాధించమని ఏబీవీపీ తెలియజేస్తూ ఉన్నది. లేని ఎడల ఈ యొక్క ప్రజల ఆగ్రహానికి నక్సలైట్లు గురికాక తప్పరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.